ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది ప్రెజెంటు. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అన్నమాట. గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దాదాపుగా 32,000 పోస్టులతోని ఒక 8, 9 నెలల క్రితం ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మీ అందరికీ తెలిసిందే. దానికి 1,20,00,000 మంది అప్లై చేసిర్రు. అది మీరు కూడా అప్లై చేసుకున్నారని అనుకుంటున్నాను. దానికి సంబంధించి ప్రెజెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మనకు ఈ నెల 27 తారీఖు నుంచెల్లి అంటే నవంబర్ 27 తారీఖు నుంచెల్లి జనవరి 16 వరకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ జరుగుతున్నాయి. 2026 జనవరి 16 తారీఖు వరకు. మనకు ఈ వీడియోలో ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీ మొబైల్‌లో సింపుల్‌గా డైరెక్ట్ నేను కిందిచ్చిన డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా మీరు డైరెక్ట్‌గా మీ అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్‌కి సంబంధించి తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అనేది గూడా నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానెల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. నేను కిందిచ్చిన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. మీరు అక్కడ్నుంచెల్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉన్నది గదా! మీరు దాన్ని క్లిక్ చేస్తుండగానే మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ సింపుల్‌గా ఇంతకుముందు ఇంటిమేషన్ అనే ఒక అంటే సిటీ ఇంటిమేషన్ గురించి రావడం అయితే జరిగింది గదా! ఒక 3 డేస్ బ్యాకు. అంటే ఏ విధంగా అంటే అది మనకు 10 డేస్ బ్యాక్ అంటే 10 డేస్ ముందు మనకొక మెయిల్ గాని, లేదంటే మెసేజ్ గాని మీకు ఒకటి మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు అప్పుడు వస్తే మాత్రం మీకు సిటీ ఇంటిమేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే 10 రోజుల ముందు. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్స్ అనేది ఎప్పుడు డౌన్‌లోడ్ అయితదంటే మీ ఎగ్జామ్ డేట్‌కి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్‌లోడ్ అయితే అయితది. ప్రెజెంట్ నేను వీడియో చేసే టైంకి 27 తారీఖు, 28 తారీఖు అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్‌లోడ్ కాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే 27, 28 ఉన్నదో వాళ్ళందరూ గూడా చెక్ అయితే చేసుకోండి ప్రెజెంటు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ నంబరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ డేటు, మంత్, ఇయర్ కొట్టి కిందున్న క్యాప్చర్ కొట్టి అండ్ లాగిన్ అయితే కొట్టాల్సి ఉంటుందన్నమాట. మీరు లాగిన్ కొట్టుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఉంది గదా! ఈ విధంగా మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. ఎవరైతే ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు మాత్రమే ఇక్కడ ఈ అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. లేదంటే సిటీ ఇంటిమేషన్ అనే ఒకటి ఆప్షన్ వస్తుంది. అది వస్తే అది చెక్ చేసుకోండి. లేదంటే ఈ అడ్మిట్ కార్డ్ వస్తే మీరు ఈ అడ్మిట్ కార్డ్‌ననేది క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు కింద డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటది. మీరు దీన్ని మాత్రమే క్లిక్ అయితే చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన సబ్‌స్క్రైబర్‌ది ఆర్ఆర్‌బీ లెవెల్ 1 స్టేజ్ 1 సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. రామకృష్ణ కాలనీ, వాగేశ్వరి ఇంజినీర్ కాలేజ్ అయితే పడడం అయితే జరుగుతుంది కరీంనగర్‌లో. మీరిక్కడ ఏదైతే ఉంది గదా! ఈ అడ్మిట్ కార్డ్ దీన్నయితే డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు డౌన్‌లోడ్ అయితే పీడీఎఫ్ అయితే అయితదన్నమాట. మీరు డౌన్‌లోడ్ చేసినవంటి అడ్మిట్ కార్డ్ అనేది ఇదే అన్నమాట. అంటే నేను ఇంతకుముందు డౌన్‌లోడ్ చేషినా గదా! ఇదే అన్నమాట అడ్మిట్ కార్డ్. మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మన సబ్‌స్క్రైబర్‌ది. ఇక్కడ మీరు రూల్ నంబర్ అనేది ఉంటుంది ఇక్కడ. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రూల్ నంబర్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ నేమ్ అన్నమాట. క్యాండిడేట్ నేము. ఇక్కడ చూసుకుంటే నేను ఎగ్జాంపుల్‌గా మన సబ్‌స్క్రైబర్ నరేష్ అనే వ్యక్తిదైతే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ అవైలబుల్ అని ఉంటే మీరు ఎస్ అని పెట్టారు గదా! అప్పుడు. మీరు కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది తీసుకొనైతే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏందంటే మీ పేరు అండ్ మీ ఫోటో కరెక్ట్ ఉందా లేదా అనేది అడ్మిట్ కార్డ్‌లో 1కి 2 సార్లు చెక్ అయితే చేసుకోండి. ఇక కిందకి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ అడ్రెస్ అన్నమాట. కంప్లీట్ అడ్రెస్సు. ఇక్కడ వాగేశ్వరి ఇంజినీరింగ్ కాలేజు ఇక్కడ తిమ్మాపూర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే పడడం అయితే జరిగింది మన సబ్‌స్క్రైబర్‌ది. అండ్ ఇక్కడ ఏదైతే డేట్ వచ్చేసి 28 నవంబర్ 2025 రోజు థర్డ్ షిఫ్ట్ అన్నమాట. ఇక్కడ రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి 3 గంటలకు అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగులో అయితే పెట్టడం అయితే జరిగింది మన సబ్‌స్క్రైబరు. తెలుగులో పెడితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో రాయొచ్చు. ఒకవేళ మీరు ఇంగ్లీష్‌లో పెడితే కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇదొకసారి చూసుకోండి. ఇక ఒకవేళ మీకు అడ్రెస్ తెలవకపోతే ఇక్కడ గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది. డైరెక్ట్ మీరు దీన్ని క్లిక్ చేసి మీరైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందట చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అతను సిగ్నేచర్ అయితే పెడతాడు. ఇక ఫస్ట్‌ది అయిపోయింది. ఇక సెకండ్‌ది ఈ అడ్మిట్ కార్డ్ అన్నమాట.
సెకండ్‌ది ఇది వాళ్ళే తీసుకుంటారు ఈ అడ్మిట్ కార్డ్ అనేది. ఇక్కడ మీరు ఏదైతే మీద ఫోటో ఉందో అదే టైప్ ఫోటో మీరిక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ గూడా ఉంటాయి. అండ్ ఇక్కడ దానికి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉందంటే ఇక్కడ ఏదైతే మీకు కంప్యూటర్‌లో అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్‌లో మీ ఏదైతే కంప్యూటర్ ముందు స్క్రీన్ ముందు ఒక 4 లైన్‌లు కనబడుతుంది. ఆ లైన్‌లనేది మీరిక్కడ రాయాల్సి ఉంటుంది. మీరక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరొకసారి అక్కడికి వెళ్తే మీకు అర్థమైతుందన్నమాట. ఇక్కడ క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ అండ్ రైట్ థంబ్ అయితే వాళ్ళు ఏపిస్తారు. అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నమాట. అండ్ ఇక్కడ సిగ్నేచర్ వాళ్ళది. ఇది ఆళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇక మనకు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందంటే ఎగ్జామ్‌కి ముందుగాల ఈ అడ్మిట్ కార్డ్ అన్నమాట. అంటే ఇప్పుడు మీకు చూపించిన గదా! ఇదంతా గూడా మీరు కలర్ ప్రింట్ గాని, బ్లాక్ అండ్ వైట్ గాని ఏదైనా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డు. నెక్స్ట్ ఫోటోగ్రఫీ అంటే ఫోటోసు. మీరు అతికించిన దాని ఫోటోను ఇంకొక ఫోటో తీసుకుంటే సరిపోతుంది. మొత్తం ఓవరాల్‌గా 2 ఫోటోలైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఒరిజినల్ ఫోటో ఐడీ అన్నమాట. ఫోటో ఐడీ అంటే ఆధార్ కార్డ్ గాని, మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే గాని, డ్రైవింగ్ లైసెన్సే గాని, ఏదైనా ఉన్నా గాని మీరు ఐడీ ప్రూఫ్ ద్వారా మీరే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా గాని. కానీ మీది 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ షిఫ్ట్ వైస్ గూడా ఉన్నాయి. మీరు ఏ షిఫ్ట్ ఏందనేది మీరొకసారి చూసుకొని వెళ్ళండి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇన్ ద వీడియో అడ్మిట్ కార్డ్స్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే అప్లై చేశారో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి వాళ్ళందరూ గూడా వీడియోది షేర్ అయితే చేయండి. థాంక్ యూ.